అయితే రఘునందన్ రావు గారు, మీరు సేమ్ దుబ్బాకలో ఇంతే మోహరింపులు జరిగినాయి. కాకపోతే దుబ్బాకలో కాన్సంట్రేట్ చేసి ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా పనిచేయగలిగింది. మీరు అక్కడ అంటే ఎవ్రీ డే నేను కూడా ఎవ్రీ డే అప్డేట్స్ దుబ్బాకకి సంబంధించి ఇచ్చిన వాడినే. నేను చూసిన అక్కడికి వచ్చి తిరిగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఒకటే ఉప ఎన్నిక కాబట్టి మొత్తం స్టేట్ అంతా కూడా దాని మీద ఫోకస్ చేస్తున్న సందర్భం కాబట్టి ఈజీ అయిందా? అప్పుడేమన్నా అంటే ఈజీ కూడా కాదులేండి, అప్పుడు టఫే. అప్పుడు కూడా యుద్ధం బాగా చేసిన యుద్ధం విపరీతమైన యుద్ధం అది. రఘునందన్ రావు గెలవాలి, రఘునందన్ రావు గెలిస్తే మా గొంతు, రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది, రఘన్న గెలిస్తే మా అందరు గొంతు అవుతాడని చెప్పి ఖమ్మం నుంచి కరీంనగర్ నుంచి నాకు తెలియని వాళ్ళు, నా పేరు తెలియని జస్ట్ టీవీలలో నా డిబేట్లు చూసిన వాళ్ళు, ఈయన మాట్లాడితే మంచిగా మాట్లాడతాడు, ఈయన మాట్లాడితే ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ కార్నర్ చేస్తాడు. ఒక లైన్లో చెప్పాలంటే ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ప్రతి ఒక్కరు నా లోపల మా రగన్న మా కష్టాన్ని వినిపిస్తాడు అనుకుని నన్ను అసెంబ్లీకి పంపించారు. వాళ్ళకి కంట్లో నలుసులాగా నేను కూడా అట్లే పేద ప్రజలకు, అది హోంగార్డులు అయినా, సీఏలు అయినా, కానిస్టేబుల్ అయినా, టీచర్లు అయినా, 317 జీవో అయినా, దేని మీదనైనా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కారణం చేస్తాను. కానీ అక్కడ ఉంది రాజు, రాచరిక పాలన, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం లేదనుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. ఇట్లాంటి వాడు మళ్ళీసారి వస్తే ఇక కష్టమవుతుంది కాబట్టి మీ నెట్టి పరిస్థితులలో రానియమని చెప్పి నేను చెప్తలేను సార్. ఇది కేటీఆర్ డైరెక్ట్ లైవ్లా మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వివిధ ఛానళ్ళకి మునుగోడు ఎన్నిక సందర్భంగా ఇచ్చినటువంటి వివిధ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిండు, రఘునందన్ రావు అనేటువంటి మళ్ళీ ఏ సభలకి రానియము అని చెప్పిండు. వాట్ డస్ ఇట్ మీన్ సాయి గారు? అంటే మాకు పోలీసు ఉంది, అధికారం ఉంది, పైసా ఉంది, బలం ఉన్నది అనే అహంకారం తప్ప ఏముంది? కేటీఆర్ మన సాగు తప్పి కన్నులోట పోయి 55,000 మెజార్టీ కోల్పోయింది సార్. పోయినసారి 90,000 మెజార్టీ వస్తే ఈసారి 25,000 మెజార్టీకి వచ్చిండు. కొన్ని రాజకీయ పార్టీలు చేసిన కొన్ని తప్పులకు ఆయనతో గెలిచి సాగు తప్పి కన్నులోట పోయి గెలిచిండు, లేకపోతే ఓడిపోయేటోడు సార్ ఆయన. అన్ని పార్టీలు కరెక్ట్ ప్లానింగ్ చేసి అభ్యర్థుల్ని కరెక్ట్గా నిలుపుంటే కేటీఆర్ అంటోడు అసెంబ్లీకి వచ్చేటోడు కాదు సార్. అంత గొప్పలు చెప్పుకునే హరీష్ రావు కూడా 40,000 మెజార్టీ తగ్గింది సార్ సిద్దిపేటలో. 1,05,000, 1,10,000, 1,18,000 అన్నోళ్ళు ఇలా 55,000, 65,000 మెజార్టీకి పడిపోయారు సార్. సార్ అయితే ఇప్పుడు దుబ్బాక మొన్నటి ఎలక్షన్స్లో దుబ్బాక మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక భావన ఏంటి అని అంటే, నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీకి మీరుగా బీజేపీని తగ్గించుకొని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అధ్యక్షుడిని మార్చడము, లేకపోతే బీజేపీలో చేసినటువంటి ఇంటర్నల్గా తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితమో ఇంకోటో దానివల్లనే ఇదంతా జరిగింది అని నిజానికి ప్రచారం అయితే ఉంది 100%. సరే, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత నేను, నాతో పాటు మా మిత్రులు, మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం ఒకటే మాట చెప్పినాం, బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పి ప్రజల్ని ఆ దిశగా చైతన్యం చేసినాం. మేము చెప్పిన మాటల్ని ప్రజలు విశ్వసించారు. 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పిండ్రు. ఆ దిశగానే అడుగులు పడ్డాయి. ఆ దిశగానే మా పార్టీ రోజు రోజుకు ఎదుగుతూ వచ్చినటువంటి మాట వాస్తవం. చివరి నిమిషంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటిదాకా సోదిలో లేదు అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఆక్సిజన్ అందినట్టు జరిగింది. సో దాంతో ఏం జరిగింది అని అంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ సంఘాలు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటి సంస్థలు వీళ్ళందరూ హైదరాబాద్ని కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ కాంగ్రెస్ని బతికిస్తే, రేపు భారతీయ జనతా పార్టీ రాకుండా అడ్డుకుంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని అడ్డుకోవడానికి కర్ణాటకలో ఎట్లయితే అన్ని మైనార్టీ సంఘాలు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటి సంస్థలు వచ్చి ప్రతి మైనార్టీని కలిసి ఎట్టి పరిస్థితులలో బీజేపీని గెలవనీయొద్దు అని చెప్పి ఎట్లయితే కష్టపడ్డారో అదే రీతిలో కర్ణాటకలో పనిచేయడం మొదలుపెట్టారు. సో దానివల్ల ఏమైందంటే, టీఆర్ఎస్ మీద మేము పెంచి పోషించినటువంటి వ్యతిరేకత, టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించాలని జనం డిసైడ్ అయిన పరిస్థితులలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మైనార్టీ గ్రూపులు హైదరాబాద్ మీద చుట్టుపక్కల కాన్సన్ట్రేట్ చేసి ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ని గెలవనీయద్దు, కాంగ్రెస్ని గెలిపియాలని ఊరు పొంటి తిరిగి, జమాతే ఇస్లాం లాంటి సంస్థలు కూడా, తబ్లీగీ నిర్వహించే సంస్థలు కూడా, వాళ్ళందరూ కూడా వచ్చి ఊరు పొంటి తిరిగి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది అండర్ కరెంట్ లాగా కాంగ్రెస్ వైపు దీన్ని మలచడానికి ఉపయోగపడింది. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు 1-2 మా పార్టీ వైపు నుంచి కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భం లోపల, ఉదాహరణకి కవితను అరెస్ట్ చేస్తారని, జైళ్ళల్లో రూములు కట్టినామని కొంతమంది మా పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని మేము ఆచరణలో చేసి చూపెట్టలేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పొద్దుగలేస్తే కొంతమంది టీవీలలోకి వచ్చే విశ్లేషకులు, ఎర్రజెండా పార్టీ నాయకులమని డైరెక్ట్ చెప్పుకోలేక ముసుగేసుకొని విశ్లేషకుల రూపంలో టీవీ ఛానళ్ళలో కూర్చుంటున్నటువంటి కొంతమంది పెద్దలు రోజు పొద్దుగలేస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకనే కవితను అరెస్ట్ చేస్తలేరు, అందుకనే అధ్యక్షుడిని మార్చిండ్రు అని కొంతమంది సూడో ఇంటలెక్చువల్స్, కొంతమంది వామపక్ష భావజాలాన్ని
పుచ్చుకున్నటువంటి విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొంతమంది పొద్దుగలైతే స్క్రీన్లు పెట్టుకొని విశ్లేషణలు చేసేటువంటి జర్నలిస్ట్ మిత్రులు, వీళ్ళంతా ప్రజల పర్సెప్షన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లించడం లోపల. చిన్నప్పుడు మనం చిన్నేశ్వరి పంచతంత్రంలో ఒక కథ చదువుకుంటాం. ఒక మంచి సద్బ్రాహ్మణుడు పొద్దున్నే స్నానం చేసి ఒక మేకను తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతుంటే దాన్ని కొట్టేయాలనుకున్నటువంటి దొంగల మూట పనిన కథలో అంత తెలివికల బ్రాహ్మడు ఎట్లా మోసపోయిండో అట్లే తెలంగాణ సమాజం కూడా ఇయ్యాల. చంద్రశేఖరరావును దించాలని భారతీయ జనతా పార్టీ చేసిన పునాది మీద కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుందా, కాంగ్రెస్ పార్టీని కూర్చునబెట్టారా అనేది ఒక క్వశ్చన్. దీంట్లో ఒక నేను అడిగేది ఏంటంటే, కర్ణాటక ఎలక్షన్స్ టైంలో మీరు కూడా నిజానికి ట్రిగరింగ్ ఎలిమెంట్ మొత్తానికి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలకి ఒక బీజం పడ్డట్టుగా, అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాంటి ఒక సందర్భము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో జరిగింది. అదే టైం అంతే కదా, కర్ణాటక ఎలక్షన్స్ టైంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవుతాడు. ఆయన వేచి చూస్తున్నాడు, ఆయన ఎక్కడికి పోవాలో ఆలోచిస్తున్నాడు. కాంగ్రెసా బీజేపీయా, అటు బీజేపీ అధిష్టానం పిలుస్తోంది, ఇటు కాంగ్రెస్ పిలుస్తోంది, ఇట్లాంటి అన్ని మాట్లాడుతున్న టైం అది. అప్పుడు మీరు కూడా వెళ్ళారు, మీరు ఈటల రాజేందర్ గారు వెళ్ళి కలిసినప్పుడు ఆయనే రివర్స్ మార్క్ క్లాస్ ఇస్తున్నారని ఈటల గారు చెప్పినట్టుగా వచ్చిన వార్తలు. ఆ రోజు మాట్లాడలేదు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ రోజు చెప్పింది ఏంటంటే, కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చేందాకా దాకా వేచి చూద్దాం అన్నారు. మా ఖమ్మం జిల్లా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మా ఖమ్మం జిల్లాలో వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేచి చూద్దాం. ఆంధ్ర ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది మా జిల్లా మీద, వేచి చూద్దాం అన్నారు. కానీ ఆ రోజు రివర్స్ కౌన్సిలింగ్ మాకు చేయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో ఈటల రాజేందర్ గారు ఆ పదం ఆడినారు. కానీ ఆ రోజు మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు అట్లా మాట్లాడలేదు. విల్ వెయిట్ టిల్ కర్ణాటక రిజల్ట్ కమ్స్ అన్నారు. ఓకే, ఆయన రాకపోవడానికి ఆయన వ్యక్తిగతమైన ఆయన నిర్ణయమేనా కారణం, లేకపోతే రాకూడదని ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు? వారు ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరితే భారతీయ జనతా పార్టీ 3 లేదా 4 స్థానాలు గెలుస్తుంది, బీఆర్ఎస్ 5-6 స్థానాలు గెలుస్తుంది, మన శత్రువు మనకంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాడు. అదే నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఈ జిల్లాల నుంచి ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలవకుండా చూడగలుగుతాను అనేటువంటి అభిప్రాయంలో వారు ఉండేది. మేము ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసి చూసినా నేను రావడం వల్ల 4 సీట్లు భారతీయ జనతా పార్టీకి పెరుగుతుండొచ్చు. అంటే బీజేపీలో జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.